హాయ్ అండి. ఈ సెట్ అయితే నేను జస్ట్ 35 రూపీస్కి అయితే చేసుకున్నానండి. చాలా బాగుంది. నేను ఒక పింట్రెస్ట్ యాప్ ఉంటుంది కదా, నేను అందులో అయితే ఒక డిజైన్ చూసాను. కొంచెం దగ్గరగా ఇలానే ఉంటుంది. ఆ డిజైన్ చూసి నాకు ఇది కావాలని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసేటప్పుడు అయితే నాకు 2500 రూపీస్ అయితే పడిందండి. అది చూశాను, ప్రైస్ అయితే ఇంత ఉంది. అబ్బో, ఇంత ప్రైస్ మన వల్ల కాదులే, మనమే ఎలాగోలా చేద్దామని చెప్పి నేను దీన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను చూసిందైతే హనీ కలర్ పర్ల్స్ ఉంటాయి కదా, దాంతో అయితే చూసాను. నేను చూసిన డిజైను నా దగ్గర ఆ పర్ల్స్ అయితే లేవు, కానీ పర్ల్ చైన్ ఉంది. దాంతో మేక్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. ఎలా ఉంటుందో అయితే ముందు ప్రజెంట్ చేద్దామని చెప్పి ఇలాగ ఓహెచ్పి షీట్ పైన అయితే డిజైన్ వేసుకున్నాను. ఫస్ట్ స్క్వేర్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకున్నాను. దాని చుట్టూ కూడా ఇలాగ స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని చూసుకొని చుట్టూ రౌండ్గా పెట్టుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా ఒకటేసారి గమ్మ పెట్టేసుకుంటే కొంచెం లైట్గా ఆరిన తర్వాత దీని సెంటర్లో కుందాన్ని పెట్టుకొని చుట్టూ కూడా చైన్ పెట్టేసుకుంటాను. తర్వాత దీన్ని కట్ చేసేసుకోవచ్చు ఈజీగాను. మనకి అంత ప్రైస్ పెట్టడం అయితే పెట్టేదానికన్నా కూడా మనకి సింపుల్గా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది కూడా నేను ఒకసారి పర్ల్స్ తీసుకొచ్చిన తర్వాత ట్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న దాంతో నేనైతే చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, వ్యాక్స్ షీట్కి కూడా గమ్ అయితే పెట్టుకుని దీనిపైన ఓహెచ్పి షీట్ మనం డిజైన్ చేసుకున్న ఆ షీట్ పెట్టేసుకొని గమ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం ఎడ్జెస్ అనేవి బయటికి రాకుండా మంచిగా కనిపిస్తుంది అనమాట. చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అనేది నేను మెన్షన్ చేస్తాను. నాకు చైన్ వచ్చేసి 1 మీటర్ చైన్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. 20 రూపీస్ అండి చైన్ అయితే. అలాగే కుందన్స్కి దాని చుట్టూ ఉన్న వైట్ స్టోన్స్కి కలిపి 10 రూపీస్. అలాగే 5 రూపీస్ వచ్చి గమ్కి అయితే నేను వేసుకున్నాను. మొత్తం కలిపి నాకు 35 రూపీస్లో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం వ్యాక్స్ సీటు ఈ స్టిక్స్ అన్నీ కలిపి కూడా నాకు మొత్తము 35 రూపీస్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం నేను చెక్ చేసుకున్నాను ఎంత అయింది అనేది. ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే అవ్వదు. 1 or 2 రూపీస్ అటు ఇటు అవుతుంది అంతే, అంతకుమించి అయితే అవ్వదు. ఇప్పుడు ప్రతి దానిపైన కూడా ఇలాగ హుక్స్ అనేవి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే 1 అవర్ పైనే టైం పడుతుంది ఆరడానికి. దాన్ని అలానే పక్కన పెట్టేసి వదిలేయాలి. తర్వాత మనం తీసుకున్న చైన్ ఉంటుంది కదా, పర్ల్ చైన్, ఆ పర్ల్ చైన్కి ఆ హుక్ని అతికించేయాలి. ఒకసారి వీడియోలో చూస్తున్నట్టుగా ఒకసారి వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది నేను ఎలా పెడుతున్నాను అనేది. ఏం లేదు, దానికి చిన్న లింక్ ఉంటుంది అంతే. దాన్ని అటాచ్ చేసి ఒక కటర్ ఉంటుంది కదా, కటర్తో గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుంది. ఇంకా అలాగే మనకి ఎంత గ్యాప్లో కావాలనేది కొంచెంగా గ్యాప్స్ ఇచ్చుకుంటూ అన్ని లాకెట్స్ని కూడా మనం అలాగే పెట్టేసుకోవాలి. చైన్కి చూడండి, దాంతో ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఏదైనా మన చేతులతో మనం చేసుకుంటే కొంచెం మనకు ఒక మంచి హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా, ఇలాగేనమాట. చాలా బాగా వచ్చింది చైన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారా, ఇలాగే మనం ఇంకొక చైన్ కూడా తీసుకొని 2 చైన్లు కలిపి నాకు 1 మీటర్ పడింది. నేను పెట్టే ఈ వీడియోస్ మీకు ఎవరికైనా సరే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక్క లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి అండి. అండ్ అలాగే పైన చైన్స్కి చివరను కూడా హుక్స్ పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రౌండ్ హుక్స్ ఉంటాయి కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. హుక్ పెట్టిన తర్వాత ఒక 1 అవర్ అయినా, అట్లా 1 అవర్ లేకపోయినా ఒక ½ an hour అయినా సరే అట్లా ఉంచేయాలి. గమ్ అంతా కూడా మంచిగా డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ హుక్ని దీనికి అటాచ్ చేసుకోవాలి. హుక్ అటాచ్ చేసేస్తే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. చైన్ అయితే చూసారు కదా, చాలా బాగుంది.